జీహెచ్ఎంసీ విస్తరణ అంశం స్వపక్షంలోనే విపక్షం తరహాలో అసెంబ్లీలో విమర్శలు వ్యక్తమయ్యాయి. వార్డులు, సర్కిల్, జోనల్ ఆఫీసుల విస్తరణ అస్తవ్యస్తంగా ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోనే సగం జనాభా రంగారెడ్డి, హైదరాబాద్లోనే ఉంటుందన్న ఆయన మార్పులు చేర్పులు చేయకుండా ఇదే తరహాలో ముందుకు వెళితే ప్రజలు క్షమించరంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈరోజు అస్తవ్యస్తంగా ఈ ప్రణాళికను ఏదైతే ముఖ్యమంత్రి గారు అనుకుంటుండ్రో అనుకున్నట్టుగా లేదు అధ్యక్ష. అక్కడ ఉండే పరిస్థితులు మేము చూస్తున్నాం ప్రత్యక్షంగా. ఆ పరిస్థితులను తప్పకుండా మనము ఈరోజు అర్థం చేసుకొని ప్రజలకు సౌలభ్యంగా ఉండేటట్టుగా చెయ్యకపోతే రంగారెడ్డి జిల్లా ప్రజలు క్షమించారు అధ్యక్ష. అక్కడ ప్రజలకు పరిపాలనా సౌలభ్యం ఉండేటట్టుగా చేస్తే తప్ప ఈరోజు మనకు ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలు మనలను ఆనందపడతారు తప్ప ఈరోజు మాకు విపరీతమైనటువంటి అక్కడ ప్రెషర్ ఉంది.